మనం టెస్ట్ చేసేటప్పుడు బేబీ స్ట్రక్చరల్లీ నార్మల్ ఉంది, గ్రోత్ మాత్రం తక్కువ ఉంది. ఆ మదర్కి విల్ షీ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్? అది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. వాళ్ళకి దే విల్ నాట్ బి ఏబుల్ టు లెట్ గో. కరెక్ట్. నేను సరిగా తింటే ఇంప్రూవ్ అవుతుందో, నేను రెస్ట్ తీసుకుంటే ఇంప్రూవ్ అవుతుందో, ఆ హోప్ విల్ ఆల్వేస్ బీ దేర్. దిస్ ఈస్ వన్ చాలా, అండ్ ఇట్ రిపీట్స్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, అండ్ ఇది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్. వీ హ్యాడ్ ఒక పేషెంట్ వచ్చారు, దే కేమ్ ఫ్రమ్ నైరోబీ ఐ థింక్. ఓకే. వాళ్ళు 11 pregnancies they had. We identified a small gene mutation in the mother. వాళ్ళది high dose ecosprin and folic acid ఇచ్చినాం. She went home with a healthy baby. ఓకే. It was a very small correction. కానీ we needed to identify that. అదే same way that this is the most common scenario that we face. ఈ growth issues la another thing is babies can suddenly get sick inside. వాళ్ళకి ఆ బ్లడ్ సప్లై సరిగా అందదు. సో బ్లడ్ సప్లై తగ్గుతప్పుడు బేబీ సడన్గా కార్డియాక్ ఫెయిలియర్ పోతుంది. ఆ టైమింగ్ ఆఫ్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రీటర్మ్గా డెలివరీ చేయకూడదు, కానీ బేబీని లోపల పెట్టుకొని వీ షుడ్ంట్ లూజ్ ద బేబీ. సో ఆ టైమింగ్ ఆఫ్ ద డెలివరీ ఇట్స్ లైక్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. ఇట్లా అవ్వకూడదు, అట్లా అవ్వకూడదు, బట్ వీ నీడ్ ద బేబీ టు బీ సేఫ్. సో దట్ టైమింగ్ దట్ ఈస్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్. కానీ స్టార్టింగ్ స్కాన్లో అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపించి ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక 1 month లేదంటే బర్త్ ఇచ్చే టైంలోనో ఏదో ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ? ఎందుకు ఎక్కడ మిస్ అవుతాయండి ఇలాంటివన్నీ? యాక్చువల్లీ నేను చాలాసార్లు చూసాను, స్కాన్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అని అంటారు, తీరా చూస్తే చాలా ఇష్యూస్తో వస్తారు బయటికి. ఆ చాలా ఇష్యూస్తో వచ్చేది ఇప్పుడు చాలా తగ్గిందండి. ప్రీవియస్ 10 yearsకి ముందు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, ట్రైనింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ గైడ్ లైన్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద అబ్నార్మాలిటీస్ గెట్ పిక్డ్ అప్. నేను చెప్పినట్ల దెర్ ఇస్ నో 100%. ఆటిజం, ADHD అవి అన్నీ దోస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్. అండ్ బ్రెయిన్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇవాల్వింగ్. సో అప్ టు 2 to 3 years ఆఫ్ లైఫ్ బేబీస్ బ్రెయిన్ ఇస్ చేంజింగ్. సో ఆ గ్రోత్ స్టేజెస్లో చేంజెస్ అవుతుంది, ఆ న్యూరాన్స్ ఫార్మేషన్లో చేంజెస్ అవుతుంది. అవి అన్నీ మనకి స్కాన్లో కనిపించదు, బ్లడ్ టెస్ట్లో కనిపించదు. యాజ్ ఐ సెడ్, ఓన్లీ వెన్ ద ఫంక్షనింగ్ హ్యాపెన్స్ అవి అన్నీ బయటికి వస్తుంది. కానీ ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ, ఒక 100% ఆరోగ్యవంతమైన బేబీకి బర్త్ ఇవ్వాలి అని అంటే ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్. వాట్ యూ అడ్వైస్ ఫర్ ద కపుల్ అంటే ఏం చెప్తారు? అడ్వైస్ అంటే వీ విల్ ఆఫ్ కోర్స్ టెల్ దెమ్ బేసిక్, లైక్ వెరీ బేసిక్ థింగ్స్ దే నీడ్ టు టేక్. మేక్ ష్యూర్ యూర్ ఈటింగ్ అ హై ప్రోటీన్ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్. చాలా మంది ప్రెగ్నెంట్ అయినాము, దే సిట్ అట్ హోమ్, సిట్ ఇన్ ద బెడ్, అట్లా కాకుండా దే నీడ్ టు బి యాక్టివ్. ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ కావాలి. ఈవెన్ ఫర్ ద మదర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కావాలి, స్ట్రెంథనింగ్ ఆఫ్ ద పెల్విక్ ఫ్లోర్ కావాలి. అండ్ మెంటలీ ఆల్సో దట్ హెల్ప్స్. వాళ్ళకి ఒక పాజిటివ్ అవుట్లుక్ ఉంటుంది, దే ఆర్ హ్యాపీ అబౌట్ ద ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీలో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ ద బేబీ సైడ్ ఆఫ్ కోర్స్ బేబీ మూవ్మెంట్స్ కౌంటింగ్, మానిటరింగ్ ద బేబీ, అవి అన్నీ ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత బిజీగా ఉంటున్నాం, ఎడ్యుకేషన్, కెరియర్, ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటే ఇది ఒక సైకిల్లా కనిపిస్తోంది. బట్ ఎగ్జాక్ట్లీ ఐడియల్ ఏజ్ అంటే ఏం చెప్తారు ఇవాళ రేపట్లో మనం చూస్తున్న దాన్ని బట్టి? చాలామంది 20-25లో ప్రెగ్నెంట్ అయ్యారు. ఇప్పుడు దట్ ఏజ్ గ్రూప్ ఇస్ మూవింగ్. ఇట్ ఈస్ ఆల్ 30s నౌ. ప్రిఫరబ్లీ బిఫోర్ 35 years ఈజ్ ఐడియల్. అట్ ద సేమ్ టైం మరీ యంగ్ ఏజ్ కూడా ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ వీ ఆల్ నో మంచిది కాదు. సో ప్రాబబ్లీ అరౌండ్ 20 to 21 to 35 ఈజ్ అ గుడ్ టైం. బట్ అప్ టు అరౌండ్ 40 పర్లేదు, ఇట్ ఈస్ నాట్ సో బ్యాడ్. థింగ్స్ క్యాన్ బి టేకెన్ కేర్ ఆఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ అ గుడ్ అవుట్కమ్. సమ్ టైమ్స్ అంతా హెల్దీగా ఉన్న డెలివరీ అయ్యే లోపల కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ వస్తాయి. ఉమ్మనీరు ముందే వాళ్ళు లాస్ అవ్వడం కానీ, పెయిన్స్ కొంచెం ఎర్లీగా ప్రీమెచ్యూర్డ్ బేబీని డెలివరీ చేయాల్సిన పరిస్థితులు కానీ, సడన్లీ సిజేరియన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యామిలీకి కానీ మదర్కి కానీ ఎలాంటి మెంటల్ ప్రిపరేషన్ అవసరం ఇన్ జనరలీ? మెంటల్ ప్రిపరేషన్ అన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది ఒక అండర్స్టాండింగ్ కావాలి. అప్పుడు వాళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ వస్తుంది, నెక్స్ట్ ఏం చేయాలి. ఈ కౌన్సిలింగ్ అప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏం జరుగుతుంది మాత్రం కాదు. ఇట్ ఈస్ ద ఫ్యామిలీ నీడ్స్ టు బి ప్రిపేర్డ్, పేరెంట్స్ ని బి ఇమోషనలీ ప్రిపేర్డ్, అండ్ దే నీడ్ టు బి ఫైనాన్షియలీ ప్రిపేర్డ్.
చాలా మంది అది ఆలోచించరు. బేబీని ఎన్ఐసీయూలో అడ్మిట్ చేస్తారు, 3 రోజుల తర్వాత దే విల్ నాట్ బి ఏబుల్ టు పే ద బిల్స్. సో ఆ అవేర్నెస్ కావాలి. మనం ఫస్ట్ లైక్ ఇప్పుడు ఈరోజు ఒక స్కాన్లో సర్విక్స్ షార్ట్ ఉంది. వాట్ ఆర్ ద థింగ్స్ వి టెల్ ద పేషెంట్? మీకు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంది, నెంబర్ 1. 2, ఈ సర్విక్స్కి మనం స్టిచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3, మీరు దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి, నో లిఫ్టింగ్ వెయిట్స్, నో స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ అవి అన్ని. 4, ఇన్ కేస్ ప్రీటర్మ్ డెలివరీ అవుతే వీ నీడ్ టు టెల్ దెమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. డెలివరీ అవుతే ఇట్లా ఎన్ఐసియూ అడ్మిషన్ ఉంటుంది. ఎన్ఐసియూ అడ్మిషన్ అట్లా ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ ప్లీజ్ గో మీట్ ద న్యూనేటాలజిస్ట్. వాళ్ళు దాంట్లో కాంప్లికేషన్స్ ఏముంటుంది, కాస్ట్ ఎంతో ఉంటుంది, ఛాన్సెస్ ఎట్లా ఉంటుంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అప్పుడు ఇట్ బికమ్స్ అ మల్టీ డిసిప్లినరీ టీమ్ అండ్ పేరెంట్స్కి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. మనం జస్ట్ ఓకే మీకు ఈరోజు షార్ట్ సర్వీస్ ఉంది అని చెప్పి పంపిస్తే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇందాక మీరు ఏమంటున్నారు, సర్వీక్స్కి మనం నాట్ వేయాల్సిన అవసరం ఉంటుంది అని. ఎలాంటి సిచ్యువేషన్స్లో సర్వీక్స్కి మనం నాట్ వేయాల్సిన అవసరం ఉంటుందంటారు? అది కొంతమందికి ఆ సర్వీక్స్ వీక్నెస్ ఉంటుంది బై నేచర్, కంజెనిటలీ. కొంతమందికి ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఆ యూట్రస్లో ఏదైనా ప్రొసీజర్స్ అయ్యి అట్లా ఉన్నప్పుడు, ఆర్ మోస్ట్ కామన్లీ ట్విన్ ప్రెగ్నెన్సీస్, ట్రిప్లెట్స్. మన నార్మల్ యూట్రస్ ఇస్ డిజైన్ ఫర్ 1 బేబీ. సో ట్విన్స్ ఉన్నప్పుడు అది ఓపెన్ అయ్యే అవకాశం ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ టు సీ. కానీ అంటే ఇప్పుడు ఫోన్లు జెంట్స్ అయితే పైన పాకెట్లో వేసుకుంటున్నారు, లేదంటే ప్యాంట్ పాకెట్స్లో వేసుకుంటున్నారు. నిజంగా ఫోన్ వల్ల, దాని నుంచి వచ్చిన రేడియేషన్ వల్ల ఎన్ని రకాల లాసెస్ జరుగుతున్నాయో ఇంకా ఎవరు గుర్తించలేదు. బట్ లాస్ అయితే జరుగుతోంది అని అంటున్నారు. కానీ నిజంగా ఫెర్టిలిటీకి సంబంధించి ఇది కూడా ఒక కాజ్ అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ పాసిబిలిటీ. కానీ మనం దానికి ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనం ప్రూఫ్ ఇవ్వలేము. ఇది ఒక కాజ్. అండ్ పొల్యూషన్, ఎక్కడ చూసినా పొల్యూషన్, ఎక్కడ చూసినా ఐవీఎఫ్ క్లినిక్స్ చాలా ఎక్కువైపోయాయి. దట్ ఈస్ బికాస్ ఇన్ఫర్టిలిటీ అంత అయిపోయింది. సో దే మస్ట్ బి రిలేటెడ్. కానీ చాలా అవేర్నెస్ పెంచాలండి. చాలామంది చెప్తూ ఉన్నారు టైట్ ప్యాంట్స్ వేయకండి, టైట్ బట్టలు వేయకండి అని. ఇస్ ఇట్ రియలీ వర్త్ అండి? ఫర్ మెన్ ఎస్, ఫర్ లేడీస్ ఇట్ డజంట్ రియలీ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే ఆ యూట్రస్, ఆ పెల్విక్ బోన్ లోపల ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్. సో అవి వేరే ఫ్యాక్టర్స్. లేడీస్కి మోస్ట్లీ ఐ వుడ్ సే మీ బ్లడ్ షుగర్ చూసుకోండి, ఈట్ హెల్తీ, హై ప్రోటీన్ డయట్ తీసుకోండి. అండ్ పీపుల్ హూ హ్యావ్ ప్రాబ్లమ్, పీసీఓఎస్ లాగా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, దే నీడ్ టు టేక్ లిటిల్ ఎక్స్ట్రా కేర్. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ మంచిగా ఉంటుంది. దే ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉండకూడదు. ప్రెగ్నెన్సీ అప్పుడు పేరెంట్స్ కానీ గ్రాండ్ మదర్స్ అని అందరూ ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి తినాలి అంటారు. యూ డోంట్ ఈట్ ఫుడ్. ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఇస్ మంచిది కాదు. మీ డయాబెటీస్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది, మీ హైపర్ టెన్షన్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ అ సైకిల్. ఆ డయాబెటిక్ మదర్కి పుట్టే బేబీకి డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా హై ఉంటుంది. వీ మోర్ ఫోకస్ ఆన్ అ హెల్తీ లైఫ్ స్టైల్ రాదర్ దాన్ మనం రెడ్ ఫ్లాగ్స్ పట్టుకొని డోంట్ డూ దిస్, డోంట్ డూ దట్ కన్నా ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. ఎవరికి ఫీటల్ మెడిసిన్ అవసరం ఉంటుంది? ఐ మీన్ ఫీటల్ టెస్ట్ ఎవరికి అవసరం ఉంటుంది ఇన్ జనరలీ? ఫీటల్ టెస్ట్ అనేది ఈజ్ ఫర్ నంబర్ 1 ఎనీ ప్రెగ్నెన్సీ. బికాజ్ నేను ఆ రిస్క్ స్క్రీనింగ్ గురించి మాట్లాడినాను. అది ఎవరికి హై రిస్క్ ఉంటుంది, ఎవరికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అనేది జస్ట్ ఆఫ్ హ్యాండ్ మనం ప్రెడిక్ట్ చేయలేము. ఆ ఫీటల్ మెడిసిన్ టెస్ట్ చేస్తే, ఆ రిస్క్ అసెస్మెంట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో దట్ ఈస్ అ యూనివర్సల్ స్క్రీనింగ్. అండ్ హై రిస్క్ పేషెంట్స్ లైక్ మదర్కి ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, బేబీస్కి ఎనీ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు, గ్రోత్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఆర్ ఎనీథింగ్ ప్రెగ్నెన్సీ అప్పుడు మూవ్మెంట్స్ లేదు, ఉమ్మనీరు తక్కువ ఉంది, ఆల్ ఆఫ్ దట్ బికమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఆఫ్ కోర్స్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ బై డిఫాల్ట్ వాళ్ళు హై రిస్క్ అయిపోతారు. వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ ఫర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కన్సీవ్డ్ న్యాచురలీ, సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ థింగ్స్ గోయింగ్ రాంగ్. రైట్. ఇన్ ప్రెగ్నెన్సీస్ లైక్ వేర్ జెనెటిక్ ఇష్యూస్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఆర్ ఆ ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయినప్పుడు, దోస్ థింగ్స్ ఆటోమేటిక్లీ బై డిఫాల్ట్ బికమ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. వీళ్ళకి ది అవేర్నెస్, అండర్స్టాండింగ్ అవి అన్నీ చాలా ఇంపార్టెంట్. గివింగ్ దట్ కంప్లీట్ పిక్చర్ ఈజ్ వేర్ ఫీటల్ మెడిసిన్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు నేను స్కాన్ చేసి హార్ట్లో ఒక ప్రాబ్లం ఉంది, దీనికి కార్డియాక్ సర్జరీ చేయాలి అని చెప్పి ఈ పేషెంట్ని వాళ్ళది రెఫరింగ్ ఆబ్స్టెట్రిషియన్ దగ్గర పంపిస్తే, ఆ ఆబ్స్టెట్రిషియన్కి ఫీటల్ మెడిసిన్ నాలెడ్జ్ లిమిటెడ్గా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఫీల్డ్. కరెక్ట్. సో వాళ్ళు కూడా అదే సేమ్ ఎవరి స్పెషలైజేషన్ వాళ్ళది కదా. ఎగ్జాక్ట్లీ. సో
ఈ పేరెంట్స్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ అవుతుంది, పుట్టిన తర్వాత ఎమర్జెన్సీ ఉంటుందా, ఇది ఎందుకు వచ్చింది, ఇది రిపీట్ అవుతుందా, ఇది ట్రీట్ చేస్తే కరెక్ట్ అవుతుందా, బేబీది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని దట్ ఈస్ వేర్ ఫీటల్ మెడిసిన్ గివ్స్ యూ ఆన్సర్స్. దట్ ఈస్ ద రీజన్ వై ఐ డిడ్ ఫీటల్ మెడిసిన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బికాజ్ నేను నార్మల్ డెలివరీస్, ప్రెగ్నెన్సీ కేర్, గైనిక్ ప్రాక్టీస్ చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ ఆ ఫీటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కానీ చాలా మందికి ఎందుకు అవుతుంది అనేది ఐడియా లేదు, సొల్యూషన్ దొరకట్లేదు. హౌ డు వి ఓవర్కమ్ ఇట్? దట్ ఈస్ వేర్ ఇట్ మేక్స్ అ డిఫరెన్స్. ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో ఫిటల్ మెడిసిన్ గురించి అంతగా పెద్ద అవేర్నెస్ లేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. వాట్ యూ సే? అంటే ఎంతకాలం నుంచి మన హైదరాబాద్లో లేదా మన ఇండియాలో ఇది అవైలబుల్ ఉంది? ఎస్పెషలీ యోధా అనేది ఎప్పటి నుంచి మన హైదరాబాద్లో అవైలబుల్గా ఉందంటే ఏం చెప్తారు? యోధా అనేది ఇండియాలో స్టార్టెడ్ యాజ్ అ డయాగ్నోస్టిక్ జెన్ అండ్ యోధాస్ స్పెషాలిటీ ఆర్ స్ట్రెంగ్త్ is genetics. So వాళ్ళది జెనెటిక్ టెస్ట్స్ రిపోర్ట్స్ అన్నీ చాలా స్టాండర్డ్ ఉంటాయి అండ్ ఆ టెస్ట్స్ వల్ల ఐఎమ్ ఏబుల్ టు సీ అ డిఫరెన్స్ ఇన్ ఫీటల్ మెడిసిన్ కేర్. సో దట్ ఈస్ యోధా. నాకు ఇట్ మేడ్ సెన్స్ టు టీమ్ అప్ విత్ యోధా ఎందుకంటే ఫీటల్ మెడిసిన్ అండ్ జెనెటిక్స్ అనేది ఇట్ మేక్స్ అ గుడ్ అసోసియేషన్, ఇట్ మేక్స్ సెన్స్, ఇట్స్ అ కంటిన్యూమ్ ఆఫ్ కేర్. మన ఇండియాలో చూస్తే ఫర్ యాక్చువల్లీ అల్ట్రాసౌండ్ అనేది మన కంట్రీలో ప్రాబబ్లీ బిగినింగ్ ఆఫ్ 1980s వచ్చింది. అప్పుడు దాకా ఇట్ వాజ్ ఆల్ అప్రాక్సిమేట్ ఫీలింగ్ ద అబ్డమెన్, ఫీలింగ్ ద బేబీ, అంతేకాని ఓన్లీ 1980s తర్వాత అల్ట్రాసౌండ్ బికేమ్ అవైలబుల్. అండ్ మన కంట్రీ ఆన్ ద హోల్ చూస్తే అవేర్నెస్ అబౌట్ ఫిటల్ మెడిసిన్ ఇవి అన్నీ ఇట్ ఇస్ మచ్ మోర్. సౌత్ ఇండియాలో చాలా బెటర్ అండి. సౌత్ ఇండియన్ సిటీస్లో ఐ వుడ్ సే అవేర్నెస్ బాగానే ఉంది. మన హైదరాబాద్లోనే ఇఫ్ యూ కంపేర్ 5 years ago టు నౌ ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో ఫీటల్ మెడిసిన్ యూనిట్ ఉంది. ఓకే. ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ అట్లీస్ట్ సమ్వేర్ ఒక ఫీటల్ మెడిసిన్ గురించి వినింటారు. అండ్ ఇప్పుడు మీలాగా పాడ్కాస్ట్ చేస్తే ఎవ్రీ పేషెంట్ ఇస్ గూగ్లింగ్. కరెక్ట్ కరెక్ట్. ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు దే వాంట్ టు నో. కానీ నాకు ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నేను రీసెంట్గా వన్ ఆఫ్ మై నైబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 4 పిల్లలు. ఫస్ట్ 2 పిల్లలు చాలా హెల్దీగానే పుట్టారు. డౌన్ సిండ్రోమ్తో 3rd బేబీ పుట్టారు. 4th కూడా సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్తోనే పుట్టారు తను కూడా. అంటే ఇలా ఎందుకు జరుగుతుంది యాక్చువల్లీ? ఒక్కొక్కసారి మ్యూటేషన్ ఇంత హెవీగా ఎందుకంటే కొంతమంది బాగానే హెల్దీగా పుడుతున్నారు కదా. మనం జెనెటిక్స్లో పోతే ఇట్ ఈస్ వెరీ వెరీ వాస్ట్. ఇప్పుడు మనం డౌన్ సిండ్రోమ్ మెన్షన్ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మోస్ట్ మేనేజబుల్ కండిషన్ అండ్ రికరెన్స్ రిస్క్ ఇస్ యాక్చువల్లీ 1%. ఓకే. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇస్ 1% ఇన్ మోస్ట్ ఆఫ్ ద డౌన్ సిండ్రోమ్. 1% ఎవరికి వస్తుందో ఎప్పుడు అది డిపెండ్స్ ఆన్ ద టెస్టింగ్. బికాస్ మనం డౌన్ సిండ్రోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ అ ప్యూర్ డౌన్ సిండ్రోమ్, ప్యూర్ ట్రైజోమీ 21, రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. యూ మెన్షన్ అనదర్ సినారియో, రిపీట్ అవుతుంది, దట్ ఈస్ ట్రాన్స్లోకేషన్ డౌన్. అక్కడ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఇస్ 100%. సో జెనెటిక్స్లోనే చాలా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ జీన్స్ అనేది సమ్టైమ్స్ ఇట్ క్యాన్ బి వెరీ కన్ఫ్యూజింగ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as వేరియబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్ ఈస్ మీకు సేమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, నాకు సేమ్ జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. మీరు హెల్తీగా ఉంటారు, నాకు 20 yearsలోనే ఎఫెక్ట్ అవుతుంది. సో అది నాకు ఎక్స్ప్రెస్ అవుతుంది, మీకు ఎక్స్ప్రెస్ అవ్వలేదు. చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అది డిపెండ్స్. రెలవెంట్ టెస్ట్ ఆర్ రెలవెంట్ స్పెషాలిటీ వాళ్ళు దే విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. రైట్. నాకు ఒకసారి జీన్స్లో ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, కొన్ని జీన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండి నెక్స్ట్ జనరేషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందంటే, అలవాట్లు, అది మంచివైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి, థాట్ ప్రాసెస్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాకింగ్ స్టైల్, నిజంగా అలాంటి జీన్స్ని మనం కెన్ వి రిఫార్మ్ ఇట్ అండి? రియలీ రిఫార్మ్ అని చెప్పకూడదు, మోడరేట్ పోనీ. జెనెటిక్స్ అనేది మనకి బ్లూ ప్రింట్ అండి. మార్చలేము. ఇట్ ఈస్ రాక్ బాటమ్, మీనింగ్ బేసిక్. సో చచ్చినా మార్చలేము. మార్చలేము. ఇట్ విల్ ఇవాల్వ్ ఓవర్ ద నెక్స్ట్ 1000 years, కానీ మన లైఫ్ టైంలో అది మనం మార్చలేము. మై గాడ్, దట్ ఈస్ ద ప్రాబ్లం కదా. సో మనం ఆ డిసీజ్ని మనం మాడిఫై చేయొచ్చు, వీ కెన్ ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం బెటర్గా చేసుకోవచ్చు, లేదంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు, కానీ ఆ జెనెటిక్ మెటీరియల్ని మనం మార్చలేం. అది మార్చాలంటే యాజ్ ఐ సెడ్ ఓన్లీ ఆప్షన్ ఇస్ మీరు వేరే ఎగ్స్, వేరే స్పర్మ్స్ యూస్ చేసుకోండి. ఇట్ ఈస్ యు ఆర్ ఓవర్కమింగ్ ద ప్రాబ్లమ్ దట్ వే. కానీ మీరు